అందరికీ జై భీమ్ టీవీ ప్రేక్షకులకి, జై భీమ్ టీవీని అభిమానించేటువంటి అభిమానులందరికీ, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల ప్రస్థానంలో నన్ను ఆదరించి అభిమానించి ఎన్నో సంచలనాత్మకమైనటువంటి వార్తలకు సపోర్ట్ చేసి నేనేసేటువంటి అడుగులో నాకు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్ అనే నినాదాన్ని నేను మొదలు పెట్టక ముందుకు అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు 10 సంవత్సరాల ప్రస్థానాన్ని చెప్పడం నిజంగా నాకు ఒక గర్వంగా ఉంది. ఎన్నో విపత్కరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి సమస్యలు, అవమానాలు, అవహేళనలు, ఎన్నో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఎందరో నమ్మించి మోసం చేసినటువంటి దాఖలాలు కోకొల్లల, ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆత్మగౌరవం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆయన పడ్డటువంటి కష్టాలు నిరంతరం గుర్తు చేసుకుంటూ నాకు నేను మోటివేషన్గా తయారై అంబేద్కర్ గారు పడ్డ కష్టంలో నేను ఎంత పడుతున్నటువంటి ఒకే ఒక్క ఆలోచనని పదే పదే గుర్తు చేసుకుంటూ ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా, ఎవ్వరు సాయం చేయకపోయినా, అందరూ నమ్మించి మోసం చేసినప్పటికీ నా యొక్క విలువైనటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరికి కేటాయించినప్పటికీ కూడా ఎందరో మేధావులు, ఎందరో మహానుభావులు సాయం చేస్తానని చేయితనిచ్చి వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. భయంకరమైనటువంటి కరోనా సమయంలో కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా అనేక మందికి సాయం చేసిన క్రమంలో నాకు కూడా కరోనా వచ్చి ప్రాణాన్ని సైతం వదిలేస్తారనేటువంటి ఒక ఆలోచనలో, ప్రాణం పోతుందనే ఒక ఆలోచనలో కూడా తట్టుకొని నిలబడి సమాజం కోసం ఏదో చేయాలి, ఈ బతుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష, ఈ బతుకుకు అర్థం ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన రథాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒకే ఒకే లక్ష్యంతో ఎక్కడ అవమానానికి గురైందో, ఎక్కడ అణచివేత గురైందో, ఎక్కడైతే నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఏ దాంట్లో కూడా పనికిరావు అని చెప్పినటువంటి సందర్భాల్లో ఎంతోమంది అవహేళన చేసినప్పటికీ అవన్నీ కూడా నవ్వుకుంటూ, వాళ్ళందరూ హేళన చేసినప్పటికీ నవ్వుకుంటూ, వాళ్ళు హేళన చేసినప్పటికీ ముందుకు నడుస్తూనే ఉన్నాను. ఒక దళిత బిడ్డ అంబేద్కర్ ఆశయాన్ని మొయ్యాలంటే ఓ సంఘం పెట్టుకొని మొయ్యొచ్చు, కానీ ఒక టీవీ ఛానల్ పెట్టుకొని నడిపించడం అంటే అది అసాధ్యము. ఒక దళిత బిడ్డ ఉంటే ఒక బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి, అవ్వయ్యలు సంపాదించిన ఆస్తులన్నీ ఉండాలి, దానికి తోడుగా మంత్రులు, సీఎంలు, పిఎంలై సపోర్ట్గా ఉండాలి. లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి బలం ఉండాలి. ఆ క్రమంలోనైనా దళిత అంబేద్కర్ అనేటువంటి ఆలోచనని మొయ్యాలన్నా కూడా మొయ్యలేనటువంటి పరిస్థితి ఉంటుంది.
కానీ నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. ఉన్నది ఒకటే ధైర్యం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. ఈ జన్మకైనా నేను పరిచయం చేసుకోవడం, ఆయనను చూడకపోయినప్పటికీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధము ఈ ప్రపంచం అనుసరిస్తున్నప్పటికీ, భారతదేశం అనుసరిస్తున్నప్పటికీ, భారత రాజ్యాంగాన్ని కబంధస్థల్లో పట్టుకొని దేశ ప్రధాని పైన, రాష్ట్ర ముఖ్యమంత్రుల పైన వెనుకడుగు వేయకుండా నామినేషన్ వేసి పోటీ చేయడం జరిగింది. ఆత్మగౌరవం కోసం మాత్రమే. ఎక్కడ ఏ మీడియా ఛానల్లో కానీ, ఏ పేపర్లో కానీ ఎవ్వరు కూడా రాయలేదు, ఎక్కడ ఏ పేపర్లో కూడా రాయలేదు. కానీ ఆత్మగౌరవం కోసం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం కోసం ఎందరో నేటికి కూడా అణచివేయాలని కుట్ర కుతంత్రాలు పన్నుతున్నప్పటికీ కూడా, పుట్టినప్పటి నుంచి మోలుకుంటే సచ్చేదాకా అవమానాలతోనే పుడతారు, అవమానాలతో చస్తారనేటువంటి ఏదైతే నినాదం ఉందో ఈ దళిత కుటుంబాల్లో, ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చినటువంటి అణచివేత నేటికి కూడా కనబడుతూనే ఉంది. ఆ క్రమంలో ఎన్నో తట్టుకొని, ఎన్నో బాధలను దిగమింగుకొని, ఎన్నో సమస్యలను నిరంతరం పరిష్కరిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూనే ఈరోజు సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, అనేక భాషల్లో జైభీమ్ టీవీని ప్రస్తావించి, జైభీమ్ టీవీ ఛానళ్ళు ప్రారంభించి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. జైభీమ్ టీవీ ప్రస్థానం అంటే కత్తిమీన సామి లాంటిది. పార్టీలు మార్చినంత ఈజీగా, రంగులు మార్చినంత ఈజీగా, కులాలు మారినంత ఈజీగా, మతాలు మారినంత ఈజీగా, అవసరం కోసం వాడుకునేంత ఈజీగా అంబేద్కరిజాన్ని మొయ్యడం అంత ఈజీ కాదు. అవన్నీ చేర్చుకొని అంబేద్కరిజాన్ని మొయ్యాలంటే చాలా గడుసు ఉండాలి. ఆ క్రమంలోనే జైభీమ్ టీవీ ఛానల్ ప్రస్థానం నేటికి 10 సంవత్సరాల ప్రస్థానం. ఇప్పటికీ కూడా నా మీద అణచివేత, అవమానాలు నేటికి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయి, ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనేది ఏ అయితే నినాదం ఉందో, బోధించు, సమీకరించు, పోరాడు. నేను బోధిస్తూనే ఉన్నాను, సమీకరిస్తూనే ఉన్నాను, పోరాడుతూనే ఉన్నాను. ఇదే నా జీవితము, ఇది బతుకున్నంత కాలం ఇదే జీవితము కొనసాగుతూనే ఉంటుంది. ప్రవీణ్, ఈ జీవితము నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ జీవితంలో నిరంతరం ఒక యుద్ధము, ఆత్మగౌరవం కోసేటువంటి యుద్ధము. ఈరోజు మీడియాకు సపోర్ట్గా ప్రభుత్వాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, కుల బలం ఉంటుంది. నాకే బలం లేదు, నాకున్న బలం రాజ్యాంగ బలమే. ఏ క్షణం ఏమైనా కూడా నిలబెట్టే వాళ్ళు, ఆదుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు, రాజ్యాంగం తప్ప, నా కుటుంబం తప్ప. అయినప్పటికీ కూడా అనేక మందికి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించి, నేనున్నాననే భరోసాను కల్పించి అనేక మంది ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. జైభీమ్ టీవీలో పనిచేసి ఆర్థికంగా బలంగా నిలబడ్డటువంటి అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. నేను వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాను, ఆస్తిపాస్తులు అమ్ముకొని టీవీ ఛానల్ పెట్టాను. నేను నిలబడడం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ ఇప్పటి వరకు నన్ను ఆదరించి అభిమానించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీ అందరి ప్రేమనురాగాలు ఎప్పటికీ ఉండాలి. మీ అందరూ పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలి. ప్రశ్నించే గొంతుగా జైభీమ్ టీవీ ఉందని మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రాబోయే రోజుల్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాను కావచ్చు, కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త,
అణచివేతలో ఎదుగుదల, అణచివేతలో ఎదుగుదల అనేటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఎంత భయంకరమైనటువంటి అణచివేత అంటే అది మనం ఊహించడానికి అంత చిక్కది. కన్నీళ్ళు తప్ప ఏమో మిగిలే మనకు. కానీ మన కన్నీళ్ళు గార్చుకుంటే ఏటోళ్ళు చూసి నవ్వుకుంటారు తప్ప మనకు ఎవరు ఓదార్చే వాళ్ళు ఉండరు, ఎవరు సాయం చేసే వాళ్ళు ఉండరు. సాయం కోసమని నేను చెప్పట్లేదు. అంబేద్కర్ గారు ఎన్నో సందర్భాల కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆఖరికి మాస్టర్కి అన్నాడు, రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతే అన్నటువంటి ఒకే ఒక్క మాటతో నేను రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయడం జరిగింది. రాజకీయంగా ఎదగాలన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని కూడా రాజకీయ ప్రయత్నం చేయడం జరిగింది. ఏదో ఒక రోజు చట్టసభల్లో ఉంటాను, ఏదో ఒక రోజు ఎంపీ లేదా ఎమ్మెల్యే తప్పకుండా ఉంటాను ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతోనే. వందలాది మంది అణచివేసిన, వేలాది మంది ఆయన పోటీ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయి. ఆ ఆశీస్సులతోనే 10 సంవత్సరాల ప్రస్థానం కూడా నేటికి పూర్తయింది. అందుకోసమే ప్రధాన వార్త అణచివేతలో ఎదుగుదల. జేబీ సంస్థ ఎదుగుదలపై ఎదురుదాడి చేస్తున్నారు. ఎంత అణచివేసే ఎంత ఎదిగి చూపిస్తాం. ప్రజా సమస్యలు పట్టణులు ప్రభుత్వాలతో ఎక్కువ మంది ఉన్నారు. జేబీ సంస్థ ప్రస్థానం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సంస్థ నిర్మాణంలో వందలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించాను. వ్యవస్థ నడుపుదలలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ప్రతిరోజు కష్టసాధ్యమైన సవాళ్ళను స్వీకరిస్తున్నాను. అణువణువున అవమానాలకు గురవుతున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంతో ప్రధానమైనది ప్రశ్నించడం, సమానతను చాటి చెప్పడమే జేబీ సంస్థ లక్ష్యం. డాక్టర్ వరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. ఇది నాకు ఉన్నటువంటి ఒక మొదటి ప్రధానమైన ఎజెండా. ఒక పక్కన చదువుతూనే, ఒక పక్కన లా ప్రాక్టీస్ చేస్తూనే, మరో పక్కన జర్నలిజం చదువుతూనే ఇంకా 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 చదవాలనేటువంటి తపనతోని అనేకమైనటువంటి విషయాల మీద నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సమయభావం లేకపోయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నిటికీ కారణము బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. ఇలా చాలామంది గొప్ప గొప్ప మేధావులందరూ వివిధ రకాలుగా చెప్తుంటారు, గొప్ప గొప్ప ప్రసంగాలు ఇస్తుంటారు. ఎంతమందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు? మీరు ఎలాంటి ఉద్యోగ అవకాశాల్లో ఉండి ఎంతమందికి మీరు పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తున్నారు? మీ ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు పే బ్యాక్ టు సొసైటీ చేస్తే అది వేస్ట్. అది నాకు ఎలాంటి ఉద్యోగం లేదు, ఎలాంటిది ఏది లేదు, కానీ నేను ఒక టీవీ ఛానల్ లాంటిది పెట్టేసి ఈరోజు అనేక మందికి ఉద్యోగాలు కల్పించాను. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్లు, సీఎంలు, మినిస్టర్లు అందరి దగ్గరికి పోయి ప్రశ్నించేటువంటి గొంతుగా ప్రశ్నించి వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఆర్థికంగా ఎదిగినటువంటి అనేక మంది దళిత మేధావులారా, ఇప్పటికైనా బయటికి రాండి. ఇప్పటికైనా ముసుగుని తొలగించండి. నీ ఆత్మగౌరవం అగ్రవర్ణాల దగ్గర తాకట్టు పెట్టే విధంగా ఉంటే అది నీ జన్మకు అది సార్థకత కాదు. ఎప్పుడైతే ప్రశ్నించే గొంతుకలు, ఎప్పుడైతే నీ జాతి కోసం కొట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లకు నువ్వు సపోర్ట్ చేయండి, వాళ్ళ పక్షం నిలబడండి. అప్పుడే నువ్వు ఎదిగిన దానికి అర్థం ఉంటుంది. నువ్వు ఎదిగిన దానికి అర్థం ఉంటుంది. నువ్వు చేసే అటువంటి సాయానికి అర్థం ఉంటుంది. నీకు మంచి జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పిండు, నువ్వు సాయం చేస్తూ ఇంకా నలుగురు సాయం చేయని చెప్పిండు. నువ్వు ఎదిగితే నీ ఎదుగుదలకు చూసి ఇంకో నలుగురు ఎదగాలి అని చెప్పిండు. కానీ ఈరోజు దళితులు ఎట్లుంటారు? ఒకడు ఎదిగిందంటే ఇంకొక మీద కాలుబడి దొక్కుతూనే ఉంటారు, ఇగో ఇట్లా దొక్కుతూనే ఉంటారు. అణచివేత, తొక్కడమే పని, ఇంకేం ఉండదు. ఇంకా అలాంటి అవమానాలన్నీ తట్టుకొని నిలబడ్డాను. కష్టాలను భరించాలంటే ఆనందాలను వదులుకోవాలని డాక్టర్ వరిగల శివ అన్నారు. 2026 సంవత్సరంలో అడుగెడుతున్న శుభ సందర్భంగా అశేష ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విప్లవాత్మకమైన పోరాటంలో విజయాలు సాధించకపోయినప్పటికీ తమ వంతుగా సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తివంతంగా నిలబడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. జేబీ సంస్థలో పనిచేయాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని సంస్థ నడిపిస్తున్నామన్నారు. జేబీ సంస్థ ప్రస్థానం 10 సంవత్సరాలు పూర్తి కావస్తుండగా 10 సంవత్సరాల కష్టకాలంలో నిజాయితీగా సమాజం కొరకు పనిచేసినందుకు జాతీయ ఎడిటర్ సంఘం తనను ప్రత్యేకంగా గుర్తించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. అదొక బలమైన సంస్థ. ఆ సంస్థలో కూడా రాష్ట్ర అధ్యక్ష, ఎడిటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక బలమైన సంస్థ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు
ఓబీసీలతోని నిర్మితమైనటువంటి ఒక సంస్థ భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎడిటర్ అసోసియేషన్ సంస్థకు నన్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది అంటే జేబీఎం ప్రస్థానంలో భాగమే. అధికారికంగా బాధ్యతలను అప్పగించడం గొప్ప అనుభూతిని కలిగిస్తూ గొప్ప బాధ్యతను పెంచిందన్నారు. జాతీయ ఎడిటర్ సంఘం సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం కాకుండా తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు ఆకాంక్షల మేరకు జేబీఎం సంస్థను నడిపిస్తుండడం గర్వంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం నా వంతు ప్రయత్నంగా ఒంటరిగా నిలబడుతూ రాజీలేని పోరాటం చేస్తున్నానని దానిని అనుభవిస్తూ ఆస్వాదిస్తున్న మాకు మాత్రమే దాని విలువ తెలుస్తుంది అన్నారు. ప్రతిరోజు ఆశయ లక్ష్య సాధన కోసం అనుగుణంగా ప్రణాళికలు సిద్ధపరచుకొని ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి అడుగులో నూతన అనుభవాన్ని నేర్చుకుంటున్నామని కొత్త రకమైన అవమానాలన్నింటినో ఎదుర్కొంటూ అధిగమిస్తున్నామని తెలిపారు. సంస్థ నిర్మాణంలో భాగంగా కష్టసాధ్యమైన సవాళ్లను స్వీకరించడం ఎంతటి కఠినతరమైన జీవితాన్ని అయినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండగలమని తెలిపారు. సవాళ్లను స్వీకరించే ధైర్య సాహసాలను ప్రదర్శించలేనప్పుడు జర్నలిజంలో కొనసాగి కూడా వృధా అన్నారు. జటిలమైన సమస్య ఎదురవగానే తప్పించుకొని పారిపోయే తత్వం కాకుండా ఎదురుస్తూ ముందుకు సాగడంలో నిజమైన జర్నలిజం దాగి ఉంటుందన్నారు. జేబీ సంస్థ ప్రతిభను గుర్తించకుండా ప్రతి చోట అవమానపరుస్తున్నప్పటికీ అలాంటి అవమానాలతో ఎన్నో కుట్రను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చే క్రమంలో ప్రధానమైన అంశంగా ప్రభుత్వ యంత్రాంగాలను ప్రశ్నించే విధానాన్ని ముఖ్యమైన అంశంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు. ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాల్సిన క్షణాలను ఆర్థిక భారం కన్నీటి పరేతరం దాడులను అనుభవిస్తుండడం ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని నిలవడం వంటివి 10 సంవత్సరాల్లో లెక్కలేనన్ని అనుభవించామన్నారు. అవమానాల నుండి అణచివేతల నుండి ఎంతో ప్రాముఖ్యతను సందేశాలను నేర్చుకుంటున్నామని వాటి ద్వారా సమాజంలో ఇంకా బలమైన శక్తిగా ఎదిగి సమాజ పరిరక్షణ కొరకు పనిచేస్తూ నిలబడగలమని వాటి ద్వారా ధైర్య సాహసాలను ప్రదర్శించే అవకాశాలు లభిస్తున్నాయన్నారు. నేటి సమాజంలో జీవించడమే గగనమైపోతుండగా అంబేద్కర్ ఆశయం కోసం బ్రతకడం ఒకటైతే సమాజం నుండి ఎదురవుతున్న ప్రతి సమస్యను భరిస్తూ బ్రతకడం మరొక ఎత్తుగా భావిస్తున్నామన్నారు. వయసు చిన్నదైన పెద్ద అనుభవాన్ని అలవర్చుకోవడం కోసం 6 నిమిషాలు కష్టపడుతూ రాత్రింబవళ్ళు శ్రమపడుతూ జేబీ సంస్థకు మంచి పేరు సంపాదించి పెట్టుకోవాలని చెప్పుకోలేనంతగా ప్రయాసపడుతున్నామన్నారు. ఒకరి మెప్పు కోసము ఆరాటపడాల్సిన అవసరం లేదని ఒకరి గొప్పల కోసం పోడాల్సిన పని లేదని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మంచికి మంచి చెడుకు చెడు అనే విధంగా ఎక్కడ తగ్గకుండా ఎవరికి లొంగకుండా జర్నలిజం అనే వృత్తిని ఎంచుకొని కష్టపడుతూ దానిని ఇష్టపడి జేబీ సంస్థను నడిపిస్తున్నామన్నారు. ప్రస్తుతం సమాజంలో విపరీతమైన గడ్డు కాలం నడుస్తుందని అధికారం అడ్డం పెట్టుకొని అణచివేతను ప్రదర్శిస్తున్న ప్రభుత్వాలను తట్టుకొని నిలవడం ఎవరి తరం కావడం లేదన్నారు. వ్యవస్థ రంగాలు ప్రభుత్వ రంగాలు న్యాయస్థాన రంగాలు చట్టాలు తాలూకా రంగాలు వాళ్ళే ప్రభుత్వాలకు సహకరిస్తూ సమాజంపై ప్రభుత్వాలు కొనసాగిస్తున్న అణచివేతను పెంచి పోషిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి నిలబడాలంటే ఎంతటి ధైర్య సాహసాలు ఎంతటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలో అది కేవలం జేబీ సంస్థ వల్ల తప్ప మరి సంస్థ వల్ల సాధ్యపడడం లేదన్నారు. అధికారం అనే శక్తిని సామాన్యులపై ఉపయోగిస్తూ సామాన్యుల జీవితాలను ఆగం చేస్తున్న వ్యక్తులను శక్తులకు కుయుక్తులకు సహకరిస్తున్న ప్రభుత్వాలు నీతి తప్పుతున్నారు. తిరుమలాయపల్లి అను మారుమూల గ్రామం నుండి హైదరాబాద్కు వచ్చి 15 సంవత్సరాలు గడుస్తుండగా 10 సంవత్సరాల కాలం పాటు జేబీ సంస్థలు ప్రధాన పత్రికల ప్రధాన టీవీలో ప్రధాన సంస్థలతో పోటీపడి వాటిని మించి సమాజంలో ఎలాంటి ఎదుగుదలను ప్రదర్శిస్తున్నామో తెలుగు రాష్ట్రాల ప్రజలు సూక్ష్మంగా గమనిస్తున్నారు. నిజాయితీని కూడా అబద్ధంగా ప్రచారం చేసే దుర్మార్గమైన స్థితిలోనికి నేటి ప్రభుత్వాలు చేరిపోయాయని వాటిని ఎదురుస్తూ నిలబడడం మామూలు విషయం కాదన్నారు. అందరిలాగా ఆషమాషి జర్నలిజాన్ని చేయడానికి జేబీ సంస్థ నిర్మించుకోలేదని స్పష్టం చేశారు. ఒకరికి నచ్చడం కోసం ఒకరి మెప్పు కోసం పనిచేయడంలో ఎలాంటి విశ్వాసం బలపడదే కానీ సంస్థ నిర్మాణంలో భాగంగా సమాజానికి అనుకున్న దాన్ని అందించాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే తలంపు లేనోళ్ళు ఎక్కువగా చెడును తలపెడుతున్నారని అందులో అన్ని రకాల వ్యక్తులు అన్ని వ్యవస్థలు శక్తులు కలరన్నారు. ప్రపంచవ్యాప్తంగా జేబీ సంస్థను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ నిర్మాణాన్ని ఆదరిస్తూ అభినందిస్తూ ఉండగా నిలుస్తున్న అశేష ప్రజానీకానికి సంస్థ నిర్వహిస్తున్న సేవలు నిజాయితీగా ఎప్పటికప్పుడు సమాజం ముందు ఉంచుతున్నామన్నారు. సమాజ రక్షణ కోసం పాటుపడుతున్న జేబీ సంస్థకు ప్రతి ఒక్కరూ అండదండగా నిలవాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది జేబీ దినపత్రికలో ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం. ఎందుకు చెప్తుందంటే ఇలా ఉన్నటువంటి సమాజంలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం కోసము అణగారిన విషయాల కోసం ఆత్మగౌరవం కోసం చేసేటువంటి నేపథ్యం. ఒక పక్కన అణచివేత, ఒక పక్కన భయంకరమైన ఆర్థికమైన సమస్యలు, ఒక పక్కన భయంకరమైన మానసికమైనటువంటి వేదన గురి చేసేటువంటి సమయంలో కూడా అవన్నీ తట్టుకొని ఈరోజు 10 సంవత్సరాల ప్రస్థానంలో అనేకమైనటువంటి కన్నీళ్ళ బాధలు, అనేకమైనటువంటి
ఆర్థికమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి రాత్రింబవళ్ళు లేనటువంటి సమయాన్ని కూడా గడిపేసి ఈరోజు మీ ముందు ఈ లైవ్ను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను ఆదరించి అభిమానించిన అశేష జనానికి, జేబీఎం టీవీ ప్రేక్షకులందరికీ, నా అభిమానులందరికీ, ఈ సమాజంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి, బంధుమిత్రులకి అందరికీ, వివిధ రకాల కుల మత భేదాలు లేకుండా భారత రాజ్యాంగంలో అనుసరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇంతగా నడిపించేటువంటి నా తమ్ముడు ప్రవీణ్ కూడా నాతో ఉండడం, నా సొంత తమ్ముడుగా నాతో ఉండడం, వాడు ఈ ఆఫీసుని మెయింటైన్ చేయడం, నేను బయట తిరగడం, ఎంత నా కుటుంబం అంతా సర్వం ఇక్కడికి మొత్తం పెట్టేసుకొని ప్రతి విషయాన్ని కూడా ఈ సమాజానికి అందించాలని భయంకరమైనటువంటి వ్రాతలు రాస్తూనే ఎన్నో ఇబ్బందులు తట్టుకొని నిలబడి కూడా ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ప్రతి ఒక్కరు కూడా జేబీఎం టీవీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.